ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెయ్యాల్సిన శుభకార్యానికి ముహూర్తం పెడతారని పిలిపించాను పిన్ని. శుభకార్యమా? ఏమోనే. బాబీ, మన ఇంట్లో ఏం శుభకార్యం ఉందిరా? ఏమో నాకు తెలీదురా. మీకింకా అర్థం కాలేదా? ఏదో నీకు అర్థమైనట్టు బిల్డప్ ఇస్తున్నావేంటి? బిల్డప్ కాదండి, చంటి దానికి బారసాల చేసి పేరు పెట్టి ఉయ్యాల్లో వెయ్యాలి కదా. ఆ ఫంక్షన్ కోసమే అత్తయ్య పిలుచుంటారు. ఓ, కరెక్ట్ గా చెప్పావే. అంత కరెక్ట్గా ఎలా క్యాచ్ చేసావే? అంటే నేను బ్రెయిన్ వాడతాను. అంటే నేను వాడినా? ఆ మాట నేనెలా అంటానండి, మీరే అంటున్నారు కదా. ఇక్కడ కాదే, గదిలోకి వస్తావుగా, అప్పుడు చెప్తాను ఈ సంగతి. అయితే మన గదిలోకి వెళ్దామా? అమ్మా, పాప పుట్టిన సమయం అది. అప్పుడే రాసి పెట్టాం పంతులు గారు. కామాక్షి, తీసుకొస్తానండి. దాన్ని కనడమే ఎక్కువ అనుకుంటే దానికి ఫంక్షన్ చేయడం, పేరు పెట్టడం అవసరమా? ఏమే, పుట్టిన పిల్లకి బారసాలు చేసి పేరు పెట్టరా? దేనికి? తెలిసిన వాళ్ళందరికీ నేను తల్లినయ్యానని తెలియడానికా? ఓహో, నువ్విలా ఆలోచిస్తున్నావా? ఇదిగోండి పంతులు గారు, పాప పుట్టిన సమయం, నక్షత్రం. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు పుట్టింది. పాప పుట్టిన సమయం చాలా బాగుంది. నక్షత్రం కూడా బాగుంది. మీ ఇంట్లో మహాలక్ష్మి పుట్టింది. నానా, విన్నారా? నా కూతురు మహాలక్ష్మి అంట. అమ్మా, విన్నావా? నా కూతురు మహాలక్ష్మి అంట. పాప పుట్టిన సమయం, నక్షత్రం ప్రకారం ఏ అక్షరంతో పేరు పెడితే బాగుంటుందో, ఎప్పుడు ముహూర్తం బాగుంటుందో కాస్త చూసి చెప్పండి. అలాగేనమ్మా. అమ్మా, పాప పుట్టిన నక్షత్రం ప్రకారం సు, గి, గా, మా ఈ అక్షరాలతో మొదలయ్యే పేరు పెడితే దివ్యంగా ఉంటుంది. ఇదిగో మనవడా, నీ కూతురికి బ్రహ్మాండమైన పేరు దొరికేసిందయ్యా. అవునా తాతయ్య? ఏంటది? ఎలాంటి అలాటప్ప పేరు కాదమ్మా, చాలా పవర్ఫుల్ పేరు. ఆ పేరు పెట్టుకుంటే ఎవరైనా సరే ఒక వెలిగిపోవాల్సిందే. ఇంతకీ అంత అద్భుతమైన పేరేంటి తాతయ్య గారు? అద్భుతం అంటే ఎలాంటి అద్భుతం కాదు. కాకి సోదాపి ఏం పేరు అనుకుంటున్నావో చెప్పు. అంత కోపం ఎందుకే నీకు? ఇదిగో, రేపు ఉయ్యాల్లోంచి దిగిన తర్వాత ఈ భుజం మీద ఎక్కి ఆడుకోవాలి కదా. ఇంతకీ మీరు అనుకుంటున్న పేరేంటో చెప్పండి మాణిక్యం గారు. పంతులు గారు చెప్పిన అక్షరాల్లో ఏమేమి అక్షరాలు ఉన్నాయో ఒకసారి చెప్పండి. సు, సు, గా, గా, గి, గి, మా. ఆ అక్షరాల్లో మా ఉంది కదా? ఉంది. ఉంది కదా? ఉంది. ఉంది. మాతో మొదలయ్యే దివ్యమైన, అద్భుతమైన ఒక వెలిగే పేరు చెప్పేస్తున్నా. చెప్పండి. చెప్పేస్తున్నా. రే బాబీ, కొంపు తీసి మంగమ్మ అని చెప్తాడా ఏంటి? మాణిక్యమ్మ. ఎలా ఉంది? మా ఊరు ముసలమ్మ. ఈ పేరు ఎలా ఉంది? చండాలంగా ఉంది. మీరు చెప్పిన పేరు అంతకన్నా చండాలంగా ఉంది. అంటే మనోడా, నా పేరు కలిసి వస్తుందని. అందుకే తాతయ్య వద్దంటున్నాము. నేను చెప్పే పేరు ఒక వెలిగిపోద్ది అన్నారు. మాణిక్యం పేరు ఏం వెలిగిందని?
ప్యాకాటకే ఊళ్ళో సగం ఆస్తి తగలబెట్టేశావంట కదా. ఎవరు చెప్పారు మనం నీకు? హా, ఎవరు చెప్తారండి, మీ మనవరాలే చెప్పింది. ఏంటి గుండమైందే? అరే అయ్యో, నన్ను క్షమించు తాతయ్య. నీ గురించి అడిగితే నేను అబద్ధం చెప్పలేకపోయాను. ఆ? సరే సరే, ఇంతకీ ఏ పేరు పెడదామో ముందు అది ఆలోచించండి. ఆ బిడ్డని కన్నది నువ్వు, కన్న తల్లివి నువ్వు. నీ బిడ్డకి మంచి పేరు నువ్వే ఆలోచించు. మంచి పేరా? మంచి అనే మాటకి దానికి చాలా దూరం కదమ్మా. ఉసై లోకి, అరే ఏంటి బాబీ, ఎందుకలా మాట్లాడుతావు? చూడు ఎంత బాధపడిందో. సరదాగా అన్న మాటను కూడా అంత సీరియస్గా తీసుకుంటే ఎవడేం చేస్తాడు వదినా? సరే, దాని విషయం పక్కన పెట్టండి. ఎవరు ఏం ఆలోచిస్తారో నాకు తెలియాలి. నా కూతురికి సాయంత్రానికల్లా మంచి పేరు డిసైడ్ అయిపోవాలంతే. అవును, ఆ పేరు పిలవడానికి ఈజీగా ఉండాలి. క్యాచీగా కూడా ఉండాలి. ముద్దుగా ఉండాలి, అందంగా ఉండాలి. అలాంటి పేరు ఆలోచించండి. విఎన్ అక్షరం పెట్టొచ్చన్నారు కాబట్టి విష్ణుప్రియ అని పెడితే తాతయ్య బాలేదు. బాబీ, నువ్వేమైనా ఆలోచించావా? ఏ పేరు తట్టలేదు వదినా, కానీ కూతురు పేరు పిలవడానికి సులభంగా ఉండాలి, అందంగా ఉండాలి. ఆ పేరు బలం వల్ల తన ఫ్యూచర్ బాగుండాలి. మీరే ఏదైనా మంచి పేరు చెప్పండి. ఇప్పుడు కొత్తగా ఆలోచించడానికి ఏముంది? నీకు పాప పుడితే ఏం పేరు పెట్టాలి, బాబు పుడితే ఏం పేరు పెట్టాలి అని నేను ముందుగానే రాసి పెట్టుంచా. ఒక్క నిమిషం వెళ్ళి తీసుకొస్తా. రాసి పెట్టిందా? చూసావా, ముందే రాసుకుందంట. ముందే చెప్పుంటే ఇన్ని పేపర్లు వేస్ట్ అయినట్టు కాదు కదా. తాతయ్య, కుమారి అని పెడితే? కుమార్యం సూపర్ అబ్బాయి, సూపర్. నీకు పాప పుట్టింది కాబట్టి ఈ చీటీలో ఉన్న పేర్లు పెడితే బాగుంటుంది. ఏది? చూడండి. ఏంటి? చూచో, బాగుంది. అవును, సింపుల్గా ఉంది, అందంగా కూడా ఉంది. హా? తాతయ్య చూడండి. సింపుల్ గా అందంగా కాదు మనవడా, ఈ పేరుకి ఇంకా తిరిగి ఉండదు. ఈ పేరు పవర్ ఏంటో మీకు తెలియదు మనవడా. నాకు తెలుసు, నాకు తెలుసు. పాపకి ఈ పేరు ఫిక్స్ చేద్దాం. ఈ పేరు ఫిక్స్ చేద్దాం. లోకేశ్వరి కడుపున పుట్టినా నా కడుపున పుట్టేది మా అమ్మే. అందుకే పుట్టిన బిడ్డకి మా అమ్మ పేరే పెడుతున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.